మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మీన రాశి వాళ్ళకి సంబంధించి నరఘోష, నరదిష్టి, శత్రు భయము అధికంగా ఉన్నాయి. దీనికి సంబంధించి ఏమన్నా మంచి మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియచేయండి అని చెప్పి ప్రేక్షకులు మనకి కామెంట్ రూపంలో తెలియజేశారు. ఆల్రెడీ వీళ్ళు ఏళ్ళనాటి శనిలో ఉన్నారు. దానికి తోడు ఇటువంటి చెడు ప్రభావాలు అధికంగా ఉన్న నేపథ్యంలో మరి పరిహారాలు అంటే ఏం చెప్తారు గురుగారు వీళ్ళకి? ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. మన వీడియోస్ ఇంతగా ఆదరిస్తూ మనం చెప్పేటువంటి పరిష్కార మార్గాలు, రెమెడీస్, పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు ఆదరిస్తూ చేస్తూ దానిలో నుంచి మంచి పొందినవారు, జీవితంలో ఎదిగేటువంటి వారు, విదేశాలు ప్రయాణాలు చేసేవారు అందరికీ కూడా బాగున్నాయని చెప్పి మనం కామెంట్స్ ద్వారా చాలా వింటూ ఉన్నాం. అందరికీ కూడా కృతజ్ఞతలు. అందరూ కూడా ఫీజు ఇంకా పంపించలేదు కాబట్టి దక్షిణ కూడా ఇచ్చుకొని చాలా బాగుంటుంది వీరందరూ కూడా. ఇకపోతే చాలామంది కామెంట్స్లో ఇంకో కామెంట్ ఇదేంటంటే కనుక, గురువుగారు మీ వ్యాపారం బాగుందా అన్నాయి కదా. గురువుగారు వ్యాపారం పెట్టుకోవాలనుకుంటే ఆస్ట్రాలజీ ద్వారా లేకపోతే రెమెడీస్ పరంగా చేసుకునే అవసరం లేదు. నోరు పోయేలాగా మంచి కోసం పోరాడే పని లేదు. అందరి గురువుల్లో నేను కూడా సంపాదించుకోవచ్చు. అందరి గురువుల్లో నేను కూడా దొంగలాగా చెప్పేయచ్చు. అవతారం లేకుండా పెట్టుకోవచ్చు. చాలామంది మన వీడియోస్ మేము బతికేవాళ్ళు వాళ్ళు చాలామంది నా గురువులు. మన వీడియోస్ మీద వాళ్ళ నెంబర్లు వేసుకొని బతికేటువంటి ఆ గురువులు అని చెప్పుకొని పేరు చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. బుక్ నాలెడ్జ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదంతా కూడా దొంగ గురువులుగా చేయట్లా. డబ్బులు తీసుకొని కాంట్రాక్టర్ లేకుండా లేను, అలాంటి గురువుని కాదు. కాబట్టి వ్యాపారం చేసుకోవాలంటే మీడియా దాకా అవసరం లేదు. నాకున్న సర్కిల్కి నేను చేసుకోవచ్చు. ఏ ఎమ్మెల్యేకో ఎంపీకో ఒక స్థలం రియల్ ఎస్టేట్ చేసుకున్నా కూడా ఒక స్థలం పొలం అమ్ముకున్నా కూడా చాలు నా జీవితానికి. కాబట్టి నా దగ్గర ఆస్తులు లేవు. నా దగ్గర కేవలం విద్య మాత్రమే ఉంది. కేవలం మంచి చేసే తత్వం మాత్రమే ఉంది ఎదుటి వాళ్ళకి. కాబట్టి అలాంటి కామెంట్స్ పెట్టే ముందు ఆలోచించుకోవాలి. హైబ్రిడ్ పర్సన్లా కామెంట్ పెట్టకూడదు కదా. ఆలోచించుకొని చేతనవుతుందా తెలుస్తుందా దాన్ని బట్టి కామెంట్ పెట్టాలి. కామెంట్ అలా పెడితే హైబ్రిడ్ పర్సన్ అంటారు అన్నమాట. దాన్ని ట్రెండింగ్ అదే కదా. మనకి కొన్ని వైరస్ వచ్చిన తర్వాత జాబ్స్లో కూడా హైబ్రిడ్ అని వచ్చింది. ఐడియా ఉంది కదా. వారంలో 2 రోజులు 3 రోజులు పనిచేస్తారు వాళ్ళు. అలానే ఇలాంటి కామెంట్స్ పెట్టిన వాళ్ళని, ఎవరిని పడితే వాళ్ళని దూషించే వాళ్ళని ఏమంటారంటే కనుక హైబ్రిడ్ పర్సన్ అంటారు అన్నమాట. ఇక హైబ్రిడ్ మీనింగ్ అంటే చాలా ఉంటుంది, వాళ్ళు అర్థం చేసుకోవాలి దానికి సంబంధించి. ఇకపోతే ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి. మీనరాశి వారికి కూడా నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, చెడు క్రియలు ఎలా జరుగుతాయి, వారికి ఎప్పుడెప్పుడు జరుగుతాయి, అలా జరగడం ద్వారా పరిష్కార మార్గం ఏమిటి, దాని సిమ్టమ్, పరిష్కార మార్గం ఏమైనా దొరుకుతుందో మన దగ్గర అంటే ఖచ్చితంగా దొరుకుతుందని చెప్పొచ్చు. దొంగ గురువుని కాదు కదా. దొంగ గురువుని చీల్చి చెండాడేటువంటి నరసింహస్వామి లాంటి వాడిని. కాబట్టి అలాంటి దొంగ గురువుల్ని చీల్చి చెండాడదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ప్రభుత్వాలకు చొరవ చేసుకోవాలి. గురువు అటువంటి నాలుగు కోయాలి. అంటే అందరినీ కాదు, దొంగ గురువుల్ని నాలుగు తీయాలి. ఎందుకంటే మన వీడియోస్ మీద వేరేవాడెవడో నెంబర్లు వేసుకొని బతుకుతున్నారు అబ్బా ఈ రోజుల్లో. వాళ్ళకి ఏం రాదు. అంటే సంపాదించడానికి ఎన్నో రకాల మార్గాలు. ఇదైతే ఈజీ మనీ వస్తుంది అన్నట్టు వీళ్ళకి. నాకు నిజంగా చెప్తున్నా, ఒక్కొక్కరిని లైన్లు తీసుకొచ్చి పెడితే వాళ్ళకి తతంగం వేరే ఉంటుంది. అసలు బలి గ్రామ దేవతలు బలిస్తుంటారు. అలా ఇవ్వాలి గురువులందరికీ కూడా. మళ్ళీ కామెంట్ వస్తుంది చూడు, మొదటిగా మీరే ఉంటారని వస్తుంది. కాబట్టి కామెంట్ పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించుకొని పెట్టుకోవాలి. ఇకపోతే మీనరాశి. ఈ మీనరాశి వారికి ముఖ్యంగా అసలు చెడు దృష్టి ఎలా వస్తుంది, వీరి మీదకి చెడు ప్రయోగాలు ఎలా జరుగుతాయి మనం ఒకసారి గమనించినట్టయితే అసలు మీనరాశి వారు గ్రహస్థితి ఏంటనేది పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి ఈ 3 నక్షత్రాల కలయికతో ఉండేటువంటి రాశి మీనరాశి. ఈ మీనరాశి వారికి ప్రజెంట్గా అయితే కనుక శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అయితే ఉన్నది. జనవరి 10వ తారీఖు నుంచి శని భగవానుడు గ్రహరీత్యా కూడా 2026 సంవత్సరంలో గ్రహరీత్యా కూడా శని భగవానుడు నక్షత్ర మార్పు చెందుతూ ఉన్నాడు. ఇది ఒక పక్కన పెట్టండి. ఇక నక్షత్ర మార్పు చెందితే కనుక కొన్ని ద్వాదశ రాశుల వారికి, కొన్ని రాశుల వారికి, ముఖ్యంగా మీనరాశి వారికి ఉపశమనం అయితే లభ్యపడుతుంది కొంతమందికి అయితేను. ఇకపోతే ఇది వేరే సబ్జెక్టు. ఇక వీరి దోషాలు కదా. ఇప్పుడు ఈ దోషాల కిందకు వచ్చేటప్పటికి ఇక వీరు చూడటానికి చాలా సెన్సిటివ్గా, జలతత్వం ఉండేటువంటి రాశిలో ఉంటారు. చాలా సెన్సిటివ్గా, అమాయకత్వంగా, తెలివితేటలు కలుగుతూ ఎక్కువ వీరు హాస్పిటల్ రంగాల్లోనూ, ఎక్కువ వీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్లోనూ, పొలిటికల్ గాను ఎక్కువ ఎదుగుతూ ఉంటారు. ఏం చేయకుండా సంపాదించుకుంటూ ఉంటారు. వీరికి పేరు ప్రఖ్యాత ఎక్కువ వస్తుంది అనమాట. పని చేయరు, అలా కూర్చుంటే చాలు వారి మీదకి వచ్చేస్తుంది ఒక నింద. నిందంటే ఒక మంచి గొప్ప విషయం వచ్చేస్తుంది అన్నమాట. 10 మందితో కూడా వాళ్ళకి సన్మానం చేస్తారు, 10 మందితో వాళ్ళకి ఫుడ్ పెడతారు, 10 మంది పాలకు వాళ్ళకి పేరు ప్రఖ్యాత వస్తూ ఉంటుంది. వాళ్ళు ప్రత్యేకంగా ఏం చేసే అవసరం లేదమ్మా. ఇకపోతే లవ్ అనేది వీరికి సక్సెస్ అవ్వదు. లవ్ అనేది ఎప్పటికీ వీరికి సక్సెస్ అవ్వదు. ఇవన్నీ ఒక ఎత్తు. ఇకపోతే ఇక మీనరాశి వారి మీదకి చూడటానికి చాలా అందంగా ఉంటారు వీళ్ళు.
కొంచెం బద్ధకంగా బొద్దుగా ఉంటారు. కొంచెం అంటే మేము అలా లేం కదా అని అంటే అందరూ అలా ఉండరు. 35 నుంచి 70% నేను చెప్పే రూపురేఖల్లో ఉంటారు. ఇక వాళ్ళలో కన్యా లగ్నం కానీ, మేష లగ్నం కానీ, లేకపోతే కనుక వారికి మకర లగ్నం కానీ, వృషభ లగ్నం కానీ ఉంటే సన్నగా ఉంటారు. కొంచెం రౌండ్ ఫేస్ ఉంటుంది వీరికి. ఆ రౌండ్ ఫేస్ ఉంటూ నేను చెప్పే లగ్నాలు కాకుండా మీన లగ్నం కానీ, వృషభ లగ్నం కానీ, అలానే మకర లగ్నం కానీ, లేదా మిథున లగ్నం కానీ, సింహ లగ్నం కానీ ఉంటే వారికి చాకచక్యంగాను స్క్వైర్ ఫేస్ ఉండేలాగా అందరికి సహాయం చేసుకునే విధంగా ఉంటారు. అంటే పుట్టేటువంటి గోచారం వారికి ఏ గ్రహం ఎక్కువ బాధ ఇస్తుందో, ఏ గ్రహం ఎక్కువ మంచి శుభదృష్టి ఉందో ఆ ప్రకారంగా రూపురేఖలు ఉంటాయి. ఈ మీనరాశి వారికి ముఖ్యంగా పూర్వీకులు శాపంతో పుడుతూ ఉంటారు, పూర్వీకుల దీవెనతో పుడుతూ ఉంటారు, పూర్వీకుల ఒక కోరికలతో పుడుతూ ఉంటారు. అందుకే మీనరాశి వారు ఇంట్లో పుడితే మా అమ్మమ్మ పుట్టిందండి, మా నాయనమ్మ పుట్టిందండి, మా తాతమ్మ పుట్టిందండి, మా తాతయ్య మా తాయన అందరికి అనుకుని కోలవరకు పుట్టారని చెప్పి వాళ్ళ కోరికలే వస్తూ ఉంటాయి మ్యాక్సిమం. కాబట్టి వాళ్ళందరికీ కూడా రూపురేఖలు అలా ఉంటాయి. ఇంట్లో మళ్ళీ లక్ష్మీదేవి పుట్టింది అని అనుకోవచ్చు, అరుంధతి మూడో తరంలో పుట్టింది అనుకోవచ్చు అనమాట. అంటే సోనుసు కూడా ఎక్కడ పుడతాడైతే అంతే కదా. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి అయితే కనుక ఖచ్చితంగా వీరు అనుకున్నటువంటి రీతిలో అనుకున్న రంగాల్లో ముందుకు వెళ్తూ ఉంటారు. అదే కదా తేడా వచ్చింది. మన పని మనం చేసుకుంటూ ఉంటే శత్రువులు ఏం చేస్తారు? శత్రువులు అంటే ఎవరు ఉంటారండి మీనరాశి వారికి? ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళే. బాబాయ్, పిన్ని, పిన్నమ్మ, తాతయ్య, నాయనమ్మ, ఈ అన్నదమ్ముల స్వభావం కన్నోళ్ళు, పెళ్లి చేసుకుంటే అత్తవారింట్లోనూ. ఎందుకంటే వీరికున్న మంచితనం కానీ, కలుసుకుపోయే తత్వం కానీ, ఎవరు ఎలా చేయాలో కానీ అందరూ మన అనుకునే కలుపుకుపోయే తత్వం ఉంటుంది. ప్రతి ఒక్కటి జాగ్రత్తగా పెడతారు, సలహాలు ఇస్తూ ఉంటారు. వీరి సలహాల ద్వారా అందరూ బాగుపడతా ఉంటారు. అన్ని కూడా మంచిగా చూసుకునే తత్వం ఉంటుంది. మంచి నమ్మదగిన వ్యక్తులు ఉంటారు. వీరి దగ్గర 100 కోట్లు పెట్టండి అక్కడే ఉంటాయి. వారికి అంత కష్టం వచ్చినా 100 కోట్లు కదిలించరు మీకు చెప్పకుండా. అలాంటి వ్యక్తిత్వం గలవారే మీనరాశి వారు. అలాంటి వ్యక్తిత్వం గల వాళ్ళు ఎవరండి ఊరుకుంటారు? వాళ్ళు ఎదుగుతుంటే ఎవరన్నా చూస్తూ ఉంటారు. మంచి ఎవరన్నా ఓచుకుంటారా అండి? కళ్ళలో నిప్పులు పోసుకోరు. జనం మామూలుగా ఉన్నారా? మంచితనంతో ఉన్నారు ఎదుటివారు అంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటారు. వారి సంసారం నిప్పులు పోయి నాశనం అయిపోయేదాకా ఓర్చుకుంటారా అండి? జనం అలా ఉన్నారు. కలియుగ ధర్మం అది. కాబట్టి అలాంటి జనం ముందు ఈ యొక్క మీనరాశి వారు జీవించి అదే రకంగా ఉండడం అనేది వారు ఎప్పుడు మనసు మార్చుకోరు, మైండ్ మార్చుకోరు. వాళ్ళ దగ్గర ఒక మంచి గుణం ఉందండి. ఇది చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ సందర్భంగా మనం పంచుకోవాలి. అదేమిటంటే అడ్జస్ట్మెంట్. వారు ఉన్నతమైన శిఖరాల్లోకి వచ్చి అత్తవారింట్లో పని చేసుకోవాలంటే ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళు కట్టుబడి ఉంటారు. అక్కడ ఉండే సిస్టానికి అమ్మ మీరు ఇలా ఉండాల్సిందంటే ఖచ్చితంగా ఉంటారు. వారికి నష్టమైన, నిష్ఠూరమైన, ఇబ్బంది పడ్డా సరే ఎదుటి వాళ్ళ మాటని మందలింపుగా అనుకోరు. ఎదుటి వాళ్ళ మాటని ఖచ్చితంగా వారు నిర్వర్తి తీరుతారు, బాధ్యతగా ఉంటారు. ఇవన్నీ వాళ్ళు గొప్ప విషయాలు. మరి వాళ్ళకే కదా శత్రువులు ఉంటారు. ఆడబిడ్డ శత్రువుతే, ఆ వదినా శత్రువే, తోడుకోడలు శత్రువే, ప్రతి ఒక్కరు శత్రువే ఉంటారు. మీనరాశి వారికి ప్రతి ఒక్కరు కూడా శత్రువుగానే ఉండిపోతారు. కాబట్టి గ్రహదశ దోషాలు అయితే కనుక వీరికి శని భగవాన్ యొక్క దశాంతర దశ, కుజుని యొక్క దశాంతర దశ, బుధుని యొక్క దశాంతర దశ, మరొకటి రవి యొక్క దశాంతర దశ. ఈ దశాంతర దశలో పెద్దగా వీరికి కలిసి రాదు. శుక్రుని యొక్క దశాంతర దశ, గురువు యొక్క దశాంతర దశ, లేదా కుజుని యొక్క దశ, శని యొక్క దశాంతర దశలో కూడా మిశ్రమంగా కలిసి వస్తుంది. ఇక వీరికి బాగా కలిసి వస్తుంది అంటే కనుక శుక్రుని యొక్క దశాంతర దశ, చంద్రుని యొక్క దశాంతర దశ బాగా కలిసి వస్తుంది. పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలు పుడతారు, పెళ్ళి అయిన వారికి పిల్లలు పుడుతుంటారు. ఇంకోటి వీరి జలతత్వం గల రాశి. అలానే వీరికి ఉండడానికి చాలా చాకచక్యంగా బాగుంటారు, బొద్దుగా ఉంటారు, చాలా నుందగా కనిపిస్తారు. బండ ఉంటుంది, దూరపు కొండలు నునుపు అంటారు కదా, అలాంటి నునుపుతో ఉంటారు వీరు. చాలా మంచి పర్సన్స్ అని చెప్పొచ్చు, నమ్మొచ్చు వీళ్ళని. వీళ్ళతో పాటు ఎక్కడికైనా జర్నీ చేయొచ్చు. ఇలాంటి వాళ్ళని బుట్టలో వేసేస్తారు. వీళ్ళు అమాయకంగా కనిపిస్తూ ఉంటారు, ఇట్టే నమ్మేస్తూ ఉంటారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు 4 మాటలు మాట్లాడి నమ్మేస్తారు. కాబట్టి వీళ్ళని అందరూ కూడా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, జాగ్రత్త పడి బాగముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్ లాంటి విద్యలు చేసి వారి వైపు లాక్కొని వారిని అన్ని రకాలుగా వాడుకొని అన్ని రకాల సదవకాశాలు, సదుపాయాలన్నీ కూడా వాడుకొని రోడ్డు మీద పడేస్తారు. వాళ్ళు ప్రేమ పొందుతారు. ఆ ప్రేమే కావాలని రోడ్డు మీద పడతారు వాళ్ళను. మరొకటి వీటికి లవ్ మ్యారేజ్ సక్సెస్ అవ్వదు, లవ్ అనేది దొరకదు, లడికినా కూడా వాళ్ళు మోసం చేస్తారు. మీనరాశి వారు ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో దెబ్బతిని ఉంటారు. మీనరాశి వారు ఖచ్చితంగా ఎవరో ఒకటి చేతిలో మోసపోతారు ఏదో విధంగా. ఆర్థిక పరంగా, పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో పెళ్లి చేసుకొని మోసం చేస్తారు, ఎఫ్ఐఆర్ పెట్టుకుని మోసం చేస్తారు, వేరే రకాలైన మోసం చేస్తారు. భర్తలు, భార్యలు, పిల్లలు అన్ని రకాల మోసం చేస్తూ ఉంటారు. కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మోసపోయే ఉంటారు. వాళ్ళ మనసు ఎంత మోసపోయినా కూడా వాళ్ళలో వాళ్ళే క్షోభ పడుతూ ఉంటారు, వాళ్ళలో వాళ్ళే ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఎదుటి వాళ్ళకి మాత్రం ఆ స్ట్రెస్ని చూపి తెలుసా,
అదే మీనరాశి వారి గొప్పతనం. అలాంటి మీనరాశి వాళ్ళకి ఇబ్బంది పెట్టినా, కన్నీళ్ళు పెట్టినా పార్వతి అమ్మవారి ఆధీనంలో ఉంటారు కాబట్టి ఆవిడ ఒప్పుకోదు. ఆ పార్వతి అమ్మవారు ఖచ్చితంగా ఎవరైతే కన్నీళ్లు పెట్టించారో వాళ్ళని ఖచ్చితంగా చూసుకుంటుంది. వీళ్ళు మనసు చాలా గొప్పది, చాలా సున్నితమైనది కాబట్టి పత్తి కన్నా సున్నితమైనటువంటి మనసు ఉంది అంటే కనుక మీనరాశి వాళ్ళకే. అలాంటి వారిని ఇబ్బంది పెట్టకూడదు. ఆడపిల్లల్ని ఇబ్బంది పెడితే మరీ ఘోరం కాబట్టి అలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టి చివరికి రోడ్డు మీద పడేస్తూ ఉన్నారు. కొన్ని సంఘాలు ఏర్పడి రోజుల్లో మరుగుమందులను పెట్టి చిన్న పిల్లలను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దాంట్లో కుంభరాశి వాళ్ళు ఉన్నారు, మీనరాశి వాళ్ళు ఉన్నారు, మిథున రాశి వాళ్ళు ఉన్నారు, ఎన్నో రాశుల వాళ్ళు ఉన్నారు. కాబట్టి తస్మా తల్లిదండ్రులు మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి తల్లిదండ్రులకి ఒక గమనిక ఏంటంటే పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచుకుంటున్నారు, ప్రేమ కొంది పెంచుకుంటున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉంచుకొని ఫ్రెండ్లీగా మాట్లాడుతూ వారికి ఏ సమస్య ఉందో ఆ సమస్య దగ్గర పరిష్కార మార్గం వెతకాలి. వీరికి ఎక్కువగా చాతబడి కానీ హిప్నటిజం కానీ ఎక్కువ చేస్తూ ఉంటారు. వీరికి త్వరగా అబ్బిద్ది, బోలాశంకురులా ఉంటారు వీళ్ళు కాబట్టి త్వరగా అబ్బిద్ది వీరికి ఏదైనా చెడు క్రియ. ఇక గ్రహరీత్యా దోషాలు ఉన్న వారికి అయితే కొంత పరిహారాలు ఉన్నాయి. ఇలాంటి చెడు క్రియలు జరిగితే కనుక వారికి తీసుకోవాల్సిన పరిహారాలు కొన్ని వేరే ఉంటాయి. అలా జరగట్లేదు నాయన, పరిహారాలు చేసిన దొబ్బట్లేదు, మనకి ఏం జరుగుతుందో తెలియట్లేదు, మరి ఏం చేయాలి, దీనికి పరిష్కార మార్గం ఏంటంటే కనుక ఖచ్చితంగా మంచి గురువుని ఎంచుకోండి. మంచి గురువు అంటే ఎవరు లేరు ఈ రోజుల్లో, అంత దొంగ స్వాములు దొంగ గురువులు అయిపోయారు. ఇది మళ్ళీ కామెంట్ మీరు కూడా గురువు గారు అంటే నేనెందుకు చెప్తా ఎదుటి వాళ్ళకు దొంగలని. కాబట్టి బుక్ నాలెడ్జీ గల వాళ్ళు ఉన్నారు, నా పేరు చెప్పుకుని బతికే వాళ్ళు చాలామంది దరిద్రులు తయారయ్యారు ఈ రోజుల్లో. కాబట్టి అలాంటి గురువుల దగ్గరికి వెళ్తే మనం నాశనం అవుతాం. మంచి గురువు, పని చేతవలం వచ్చిన గురువుని ఎంచుకోండి. అలాంటి గురువు దగ్గరికి వెళ్తే మీకు పరిష్కార మార్గం ఖచ్చితంగా దొరుకుతుంది. ఇకపోతే వీరిలో ఎలా గమనించాలి? ఇప్పుడు ఈ నరదిష్టి నరఘోష ఉంటుంది. ఈ నరదిష్టి నరఘోష ఉందంటే కొంతమేర గమనించవచ్చు. అది ఏంటంటే అనుకున్న పనులు ముందుకెళ్ళవు, ఏ పని చేద్దామన్నా వెనక మంది పడుతూ ఉండిద్ది, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి, కాళ్ళ నొప్పులు, మోచేతులు గుంజడం ఇలాంటివి జరుగుతాయి. ఇది ఏంటంటే నరదిష్టి నరఘోష వల్ల. అది సాయంత్రాన్ని దిష్టి తీసుకుంటే పోతుంది. ఏదో రకమైన వాళ్ళ ఇంట్లో ఇంటి ఆచార ప్రకారంగా తీసేటువంటి దిష్టిలు ఉంటాయి, అవి తీస్తే పోతుంది. ప్రత్యేకంగా మీనరాశి వాళ్ళు దిష్టి తీసుకోవాల్సింది ఏంటి అంటే కనుక చేపలతో దిష్టి తీసుకోవాలి, ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. అలానే నీళ్లు ఉంటే ఎర్రనీళ్ళు అంటారు, ఎర్రనీళ్ళతో దిష్టి తీసుకోవాలి. మీనరాశి వాళ్ళు ప్రత్యేకమైన దిష్టిలు అవి తీసుకుంటే సరిపోతుంది. అయినా తగ్గట్లేదు అంటే గ్రహరీత్య దోషాలుంటే దోషాలు పరిహారం చేసుకోవాలి. నవగ్రహ దానం చేసుకోవచ్చు, నవగ్రహ యజ్ఞ యాగ హోమ దప చపాలు చేసుకోవచ్చు, వినాయక స్వామివారికి గరిక బెల్లం పెట్టవచ్చు, దత్తాత్రేయ స్వామివారి మంత్రం పఠనం చేసుకోవచ్చు, లలితామ్మవారి సహస్రనామం చేసుకోవచ్చు. అలానే హనుమాన్ మందిరంలో ఆకుపూజ చేయించవచ్చు, గారెల దండ వేయవచ్చు, కర్పూరం, హనుమాన్ మందిరంలో గంధం, అది హనుమాన్ సింధూరం దానం ఇవ్వచ్చు, కిలో శనివారం మంగళవారం రోజు ఇవ్వచ్చు. ఇది 3 మాసాలు 4 మాసాలు ఒకసారి ఇస్తే గ్రహరీత్య దోషాలు, గ్రహాల యొక్క సానుకూలత లేకపోయినా, స్థితిగతులు బాగాలేకపోయినా కూడా శుభదృష్టి మలుచుకోవచ్చు. శుభదృష్టి మలుచుకున్న దానికి ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది. ఇక వారు ప్రతినిత్యం కూడా లవంగాలు 2 మిరియాలు 2 తింటూ తెల్ల ఆవాల పౌడర్ని ఇంగుని మనం పెట్టుకునే కూరల కర్రీస్ వాటిలో వేసుకుని తింటూ ఉంటే గ్రహరీత్య దోషాలు తొలగిపోతాయి, కొంతమేర ఉపశమనం లభిస్తుంది. కానీ మానవ గ్రహం చేయించేటువంటి చెడు క్రియల నుంచి బయటపడాలి అంటే ఎన్నో రకాలైన సాధనలు చేయాలి, ఎన్నో రకాలైన మంత్రోచ్చారణ చేయాలి, ఎన్నో రకాల పరిహారాలు చేయాలి. అయినా కూడా అవ్వట్లేదు అంటే కనుక ఖచ్చితంగా మన సమీపంలో మంచి గురువుని ఎంచుకొని ఖచ్చితంగా సంప్రదిస్తే కనుక వారికి మీకున్న సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా అయితే కనిపిస్తూ ఉంది. ఆ విధంగా ముందుకెళ్ళొచ్చు. లేదు నాకు కొంతమేర ఉపశమనం లభ్యపడాలి అనుకుంటే కనుక ఏదైనా మీ మీద చేతబడిగా హిప్నటిజం జరిగింది, మీ సిమ్టమ్ గమనించుకోవాలి. ఫస్ట్ కళ్ళకి చుట్టూతో నల్ల వలయాలు రావటం, కోపం ఎక్కువ రావటం, ఎవరితో మాట్లాడుకున్నా చిరాకు పట్టడం, భార్యతో కానీ భర్తతో కానీ పిల్లలతో కానీ మాట్లాడలేకపోవటం, ఇంట్లో ఉండలేకపోవటం, ఒంటరిని అయిపోవటం, ఎప్పుడు దుఃఖంతో ఏడుస్తూ ఉండటం, ఎందుకు నాకే ఇలా అవుతుంది అనుకుంటాం, ఒంటరిని ఏదైనా రూమ్లో కూర్చోవాలనిపించడం, ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపించడం, మళ్ళీ లేకపోతే నెగిటివ్ థాట్స్ రావటము, అన్నీ కూడా మీకున్న పరిస్థితికి స్థాయికి తగ్గట్టుగా కాకుండా దిగజారి ఉండడము, దారిద్ర్యం దిగజారి ఉండటం, ఏ పని చేసినా లాస్ రావడము, ప్రతి ఒక్కరు నెత్తించేబెట్టి మోసం చేయడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మనమే చేయించేటువంటి క్రియలు చెడు అనుభవాలన్నమాట. ఇప్పుడు జీవితంలో ఎదగలేం, మనకి ఏ దశ ఉన్నా అంత దశ ఉన్నా కూడా జీవితంలో ఎదగలేం. దీంతో తోడు మనకి కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం లాంటి ఏదైనా తోడైనయా ఇక మూలిగెత్తి దాడిగా పడ్డట్టే ఉంటుంది వీళ్ళ వ్యవహారం. కాబట్టి అలాంటి వారికి పరిష్కార మార్గం కూడా కొన్ని చూసుకోవాలి. ముఖ్యంగా వీరికి చిన్న పరిష్కార మార్గాలు అయితే కొన్ని చూసినట్టయితే కనుక స్నానం చేసిన నీటిలో మెంతులు, ఉప్పు, ఆవాలు ఒక్కొక్క చిటికెడు వేసుకొని స్నానం ఆచరించాలి. ఇక వీరికి సర్పదిష్టి అని ఉంటుంది. ఒక పామును తీసుకొచ్చి, పాము అంటే వెండి, సిల్వర్లోను, రావిలోను, పంచలోకాలను ప్రతిమలు ఉంటాయి, రూపులు అంటారు. అలాంటివి తీసుకొచ్చేసి 3 మాసాలకు ఒకసారి చేసుకోవాలి. తల చుట్టూ 7 టైమ్స్, తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ తీసి పారేడు నీటిలో కానీ
పొదలగొండ చెట్లలో కానీ ఎక్కడైనా దేవుడి ఆలయంలో ఉండిలో కానీ శివాలయంలోనే వేయాలి. ఇది చేస్తే కొంతమేర వారికి చేయించిన క్రియల వల్ల లేదా దోషాల పరిహారానికి కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతుంది. ఇకపోతే బాగా పూర్తిగా చేయించాలని పరిహారం అవ్వట్లేదంటే ఆర్థిక సమస్యలు ఉన్నాయంటే కనుక మనకి సజ్జలు ఉంటాయి. ఈ సజ్జలు పావురాలకు వేయాలి, రోజుకు ఒక గుప్పిడి చొప్పున. ఇది మంచిది. ఇక పెద్దల పితృదోషాలు ఉంటాయి. ఒక 11 రోజులు 21 రోజు అయితే కనుక మనం తినేటువంటి ముద్దలో రోజుకు ఒక్కసారి అయినా సరే సగం ఆ తొలి ముద్ద తీసి పక్కన పెట్టాలి. అది కుర్తులో వేయండి, కుక్కకి వేయండి, పడివేయండి, కానీ రోజుకు ముద్ద తీసి పక్కన పెడితే పితృదోషాలు కొంతమేర పోతాయి. ఇకపోతే వీరికి ఈ దోషాలే కాకుండా మన మీద హిప్నటిజం బ్లాక్ మ్యాజిక్ అయింది అనుకుంటే కనుక వారికి ఖచ్చితంగా గురు దగ్గరికి రాగాలి. ఇక గురు దగ్గర కాకుండా పోవాలి అనుకుంటే కనుక హనుమాన్ మందిరంలో పూజలు యజ్ఞ యాగాలు చేయించగలరు. దత్తాత్రేయ స్వామి వారికి మంత్రపఠం చేసి ఆ రకమైన ఆ వాటర్లో 7 times ఊది ఇంటికి 10 వాటర్ చల్లాలి, ఆ వాటర్ తాగాలి. ఇక వీరికి ఈ చెడు క్రియలు పోయేదానికి కూడా పరిహారం ఏమిటంటే కనుక లక్ష్మీనరసింహ స్వామికి ముడుపు కట్టాలి. లేదు అంటే కనుక కుమారస్వామి కానీ సుబ్రహ్మణ్య స్వామి కానీ గురువారం బుధవారం అభిషేకం చేయించుకుంటే కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతోంది. అలానే ఎక్కడైనా సరే శాంతి హోమం చేయించుకుంటే కనుక లేదా పశుపత హోమం, కన్యా పశుపత హోమం చేయించుకుంటే వీటి మీద చేయ క్రియలు కూడా కొన్ని మేర ఇబ్బంది అవుతూ ఉంటాయి. లేదంటే కనుక ఓం గ్రీం దత్తాత్రేయన నమః, ఓం గ్రీం దత్తాత్రేయన నమః, ఓం గ్రీం దత్తాత్రేయన నమః, ఇది 41 సారి ప్రతిరోజు పారాయణం చేసుకోవాలి. కింద కూర్చోవాలి, మఠం వేసుకొని కూర్చొని కింద కూర్చొని కనుక ఈ పారాయణం చేసుకొని మనకి వాటర్ కానీ పాలు కానీ తీసుకొని కనుక అవి వాటిని ఊదుకొని మనం తాగితే కనుక కొంతమేర పాజిటివిటీ అవుతుంది. మనలో జరిగిన చెడు క్రియలన్నీ కూడా పూర్తిగా పోకపోయినా ఉపశమనం లభ్యపడుతూ ఉంది. ఇంకా కావాలి అనుకుంటే గురువుగారు మనం ఎవరు నమ్మి పరిస్థితులు లేవండి, మరి మీరు చెప్పేదంతా వాస్తవంగా ఉంది, నాకు అర్థం కావట్లేదు, మరి సంప్రదించిన వాడికి అయితే కనుక ఈ సమస్య ఉంది అని చెప్తే దానికి తగ్గ పరిష్కార మార్గం చూపిస్తాము. లేదు అంటే కనుక ఏదైనా గురువుగారు నమ్మలేము, మీ దగ్గర వస్తువులు ఏమైనా ఉన్నాయి అంటే కనుక మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు చాలా రకాల మన దగ్గర ఉన్నాయి. వారి సమస్య ఏందో మనం తెలియజేయగలిగితే మంత్రోచ్చారణ చేసి వారి సమస్యకి పరిష్కార మార్గం చూపించేటువంటి వస్తువులు మన దగ్గర లభ్యపడుతున్నాయి. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు. సరసమైనటువంటి ధరల్లోనే వారి చెంతకే చేర్చే సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ఎవరికైనా సంప్రదించవచ్చు కనుక చేసేయచ్చు. అలానే అందరూ బాగుండాలి, అందులో మీనరాశి వాళ్ళు కూడా ఉండాలి. కాబట్టి అందరూ బాగుండాలని కోరుకుందాం. ఎలాంటి గ్రహాలిచ్చే దోషాలను కూడా మనిషిని ఇబ్బంది పెట్టు, కానీ మనం ఇబ్బంది పెడుతున్నాయి అంటే కనుక మనం ఏం చేయొచ్చు, క్రియలు అవి కూడా ఎఫ్ఐఆర్స్ లాంటివి పెట్టుకోకండి, బెట్టింగ్ లాంటివి పెట్టుకోకండి, చెడు వ్యసనాల జోడు వెళ్ళకండి. ఏదైనా ఉంటే కూడా దానం చేయండి. సముద్ర స్నానం, నది స్నానం, వాగు, కేరు, సెలయేరు, బ్రహ్మగుణం, కాలువ ఇలాంటి వాటిల్లో ఎప్పుడైనా సరే 6 మాసాలు ఒకసారి స్నానం చేయండి. ఇలాంటి చేయడం ద్వారా అన్ని రకాలుగా మంచి జరిగేటువంటి సదవకాశాలు సానుకూలంగా గ్రహాలని మారదు. కాబట్టి అందరూ బాగుండాలి. కాబట్టి అందులో మనం ఉండాలని కోరుకుందాం. ఓవరాల్గా మీనరాశి వాళ్ళకి సంబంధించి నరఘోష, నరదృష్టి ఇటువంటి ప్రభావాలన్నీ పోవడానికి మంచి మంచి పరిష్కారాలు తెలియజేశారు. ధన్యవాదాలు సార్.